దారుణ ఘటన గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి? ఎలా తెలిసింది మీకు? సార్ మా అన్న మా వదిన వెంకటరమణ సుబ్బమ్మ అనే వారు పండక్కు ఇక్కడికి వచ్చారు సార్. జేపీ చెరువు రాచర్ల మండలం మాది. ఇక్కడికి వచ్చిన తర్వాత భోగి పండగ రోజు కూడా మా కూతురు అవుతుంది మాధవి, కూతురుతోటి వీడియో కాల్ కూడా మాట్లాడింది మా వదిన. బాగున్నారమ్మా అంటే బాగున్నాము అని చెప్పింది. అయిన తర్వాత నుంచి ఇంకా రోజు మా వదిన ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడేది సార్. చెప్పండి, వింటున్నా. మాట్లాడుతుంది. మరుసటి రోజు నుంచి ఫోన్ లేపలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సరే ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసింది మా వదిన సుబ్బమ్మ. ఫోన్ చేస్తే అప్పుడు గురుమూర్తి ఫోన్ లేపిండు. గురుమూర్తి మా కూతురు మరి ఫోన్ తీయట్లేదు, ఏంది అని అంటే మీ కూతురు పడుకొని ఉన్నది అని చెప్పిండు సార్. మళ్ళా సరే పడుకున్నది కదా అని చెప్పి మళ్ళా కొద్దిసేపు ఒక ½ ఆగిన తర్వాత మళ్ళా చేసింది. మళ్ళా చేస్తే కూడా మళ్ళా పడుకోనుంది, ఆ బట్టలు తోముతుంది, బట్టలు దురుస్తుంది, అది ఏదేదో కథలు చెప్పిండు సార్. తల్లితో అనుమానం వచ్చింది. కారణాలు చెప్తున్నాడు. కారణాలు చెప్తే మా వదినకు ఆల్రెడీ ఇంత ముందు కొంచెం చిన్న గొడవలు చేసేవాడు సార్. అతను ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా ఊరికి రాక ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. అతను రాక మా ఊరికంటే తీసుకురాడు. ఆల్రెడీ గతంలో మేము మా ఊర్లో పంచాయతీ కూడా చేసి అమ్మ సర్దుకోండి అంటే, సరే బాబాయ్ పిల్లలు ఉంటారు కదా, పిల్లల కోసం మనం బతకాలా, అతన్ని పెట్టే చార్జీలకు తట్టుకోలేకుండా బాబాయ్ అని చెప్పి కూడా మాకు చెప్పింది సార్. చెప్తే మేము కూడా ఇబ్బంది పెడతాడు సార్. ఖచ్చితంగా ఉన్నాయి సార్, గొడవలు ఉన్నాయి. ఉంటే మేము చెప్తుంటే సర్దుకొని పోతే, అమ్మాయి చదువుకున్న అమ్మాయి సార్, చదువుకున్న అమ్మాయి కాబట్టి బాబాయ్ పిల్లలు ఉండరు, మనం జాగ్రత్తగా సరే సర్దుకుంటలే మీరు ఏమనొద్దు అని కూడా అంటే, సర్లేమ్మా నువ్వు సర్దుకొని పోతుంటే మాకేముందిలే అని చెప్పి మేము సర్దుకున్నాం సార్. మేము కూడా ఏమనలే అతన్ని. వాడు ఒకేసారి షాక్ అయ్యి నిన్న పండగ రోజు మా అన్న మా వదిన ఊరికి వచ్చిర్రు. ఆ అమ్మాయిని రమ్మంటే నేను పంపాను మీ ఊరికి. అతన్ని కూడా ఈ ఊరే, కానీ అతన్ని పంపిలే. సరే పంపించకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అతని అక్కడ చేయాల్సిన పని అంతా చేసేసి మాకు చాలా బాధాకరమైన విషయం సార్ ఇది. అంటే గురుమూర్తి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఊర్లోనే ఉంటారా సార్? గురుమూర్తి తల్లిదండ్రులు మీ ఊర్లోనే ఉంటారా? అక్కడే ఊళ్ళోనే ఉంటారు సార్. గురుమూర్తి మా ఊరే సార్. వాళ్ళ తండ్రి లేడు సార్, చనిపోయిండు. వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడు ఇద్దరికి గురుమూర్తి పారువేట పండగ రోజు అంటే 15వ తారీఖు సాయంకాలం గురుమూర్తి వాళ్ళ తల్లిదండ్రులకు తల్లికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా మీరు రండి అని చెప్పి వాళ్ళని పిలిపించుకున్నారు సార్. అంటే అప్పటికి అతని చేయాల్సింది ఏదో చేసేసిండు అమ్మాయిని. ఆ ఇల్లు అది మొత్తం క్లీన్ చేయడానికి అని చెప్పి వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడిని పిలిపించుకున్నారు సార్. పిలిపించుకొని ఇంకా వాళ్ళ వెళ్ళిపోయారు. మాకు తెలియదు కదా వాళ్ళు ఎందుకు పిలిపించుకున్నారు అనే విషయం మనకు తెలియదు కదా సార్. అంటే అంత ముందు గొడవలు ఉన్నాయని చెప్పారు. ఏం చేసిందంటే, అవును సార్, చిన్న గొడవలు ఉంటాయి కదా మామూలుగా అనుకున్నాను, కానీ వాడు ఈ విధంగా చేస్తాడని చెప్పి మనం అనుకోం కదా సార్. అట్లా అనుకుంటే మేము కాకపోతే మా అమ్మాయిని మేము తీసుకొచ్చే వాళ్ళం కదా ఇంటికైనా. సరే చెప్పండి. వాళ్ళు వెళ్ళి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? మా వదిన మా అన్న పోయి అక్కడికి పోయి ఏంటి గురుమూర్తి మరి అమ్మాయి అవపరాలేదంటివి, మరి ఏది అమ్మాయి అంటే పోయింది, తాలిబొట్టు నా చేతికి ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, వస్తుంది. అదేంటి గురుమూర్తి మరి సమాధానం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడిగిండు సార్. అడిగితే దానికి ఏం చెప్తాడు, నా మీద కొట్లాడింది, నా తాలిబొట్టు నాకు ఇచ్చేసింది, వెళ్ళిపోయింది, 4 రోజులకు వచ్చాడినది, రాలేదు, ఆగండి ఇంకా 4 రోజులు ఆగండి అన్నాడు. అనే వరకు మా వదిన మా అన్న ఇద్దరు సరే లోపలికి పోయి చూద్దాము, సరే పిల్లలు అదో తీసుకుపోయింది సార్ ఇల్లు, పాప బాబును, వాళ్ళకి పాలన దాపుదామని చెప్పి లోపలికి పోతుంటే వద్దొద్దు లోపలికి వద్దు అన్నాడు. అప్పటికి స్మెల్ లైట్ గా స్మెల్ కూడా వస్తున్నది సార్.
ఇంకా అనుమానం వచ్చింది వీళ్ళకి. సరే అనుమానం వచ్చి ఏంటంటే పూర్తి కూడా రాలేదు. సరే ఏం చేసుకున్నాడో ఏదైనా వంట ఏదైనా చేసుకున్నాడు అనుకున్నాడు. సరే కంప్లైంట్ ఇద్దామని చెప్పి అతనే తీసుకొని పోయి మా వదినతోటి కంప్లైంట్ ఇప్పించిండు మిస్సింగ్ కేసు అని. అక్కడికి పోయిన తర్వాత పోలీసులకు మిస్సింగ్ కేసు అని చెప్పిండు. మళ్ళా సీసీ కెమెరాలో మాకు పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే సీసీ కెమెరాలో అమ్మాయిని పైకి తీసుకొని పోయిండే కానీ సార్ ఇంకొకటి చిన్న విషయము, చెప్పండి. చిన్న పిల్లలను వాళ్ళ అక్క దగ్గర వదిలిపెట్టి చిన్న పిల్లలను వదిలిపెట్టి వీళ్ళిద్దరే పైకి వచ్చిండ్రు. అమ్మాయిని తీసుకొచ్చిండే కానీ ఇంకా అమ్మాయిని కిందికి అవపరాలేదని చెప్పి మాకు పోలీసు వాళ్ళు చెప్పడం సార్. అదే వాళ్ళంతలా కిరాతకంగా నరికినాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. నరికినాడు నేనే చంపినాను అన్నాడు. ఫస్ట్ ఎటు వెళ్ళిపోయిందని చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు నరికినాను అంటున్నాడు. ఇంకా రేపు ఇంకొకటి ఏం చెప్తాడో. అంటే మాధవీలత తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవాళ్ళ హైదరాబాద్ లో ఉండేవాళ్ళే సార్. పండగ కదా మాకు పల్లెటూర్లలో పండుగ బాగా చేస్తారని చెప్పి వచ్చిండు సార్. మాకు న్యాయం చేయండి సార్, అతనికి శిక్ష పడేలా మాకు న్యాయం చేస్తారని తెలంగాణ ప్రభుత్వానికి, మీకు, పోలీసు వారికి అందరికీ మా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సార్. నరసింహులు గారు ఇప్పుడు మరొక వాదన కూడా వస్తుంది. అటు గురుమూర్తికి వేరే ఎవరో మహిళతో సంబంధం ఉంది, దగ్గర బంధువులే, అందుకే ఈమెను అడ్డు తొలగించుకోవడం, చంపేశాడు అనే మాట కూడా వస్తుంది. నిజమేనా? అట్లా ఉండే అవకాశం ఉందా? అది ఉందాదని మనకు ఇప్పుడు తెలుస్తుంది సార్. మా ఊర్లో కూడా పల్లెటూరు కదా సార్, ఇది పల్లెటూర్లలో అమ్మాయి వానికి ఉండాది, ఇక్కడ అదే కంబమో ఎక్కడ చెప్పి సార్, మనకు పూర్తి విషయం తెలుదులే, వానికి ఉండాది, అందుకని ఈ అమ్మాయిని చంపడానికి కూడా కారణం అని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి సార్. అంటే గురుమూర్తి ఆర్మీలో చేశాడు అంటున్నారు కదా, ఆర్మీలో ఏం చేసేవాడండి? ఆర్మీలో మామూలుగా సుబేదార్ కూడా కాదు సార్ అతని, నాకు ఐడియా లే. ఆర్మీ అంటే మనకు ఎన్ని సంవత్సరాలు చేశాడు? సరే జవాన్ గా చేస్తుంటాడు. ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు చేశాడు? జవాన్ సార్ 15 సంవత్సరాలు సార్. అచ్చా, ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. రిటైర్మెంట్ వచ్చిండు, ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ ఫ్యామిలీ అక్కడే పెట్టి మళ్ళీ వేరే ప్రైవేట్ కంపెనీలో ఏదో చేస్తుండు సెక్యూరిటీగా. అది చాలా కిరాతకం సార్. అసలు వాడికి అసలు చేతులు ఎట్లా ఆడినాయి అనేది కూడా మాకు అసలు ఆ ఘటన అనుకుంటే మాకు చేత కావట్లేదు సార్. అసలు చెప్పడానికి కూడా మాకు రావట్లేదు అసలు. అంటే ఊర్లో చెప్పలేకనే మేము తడబడిపోతున్నాం ఇప్పుడు. ఊర్లో ఏమనుకుంటున్నారు? అంత ముందు ఊర్లో గురుమూర్తి ఇట్లాంటి ఏమైనా గొడవలు పట్టం కానీ అట్లా ఉండేవాడా సార్? ఊర్లో గొడవలు అయితే చేయడు సార్. మళ్ళీ అమ్మాయి విషయంలోనే గొడవలు కానీ ఊర్లో అందరి మీద కొట్లాడింది అయితే ఏం లేదు. కాకపోతే మేము అబ్బాయికి సమస్యలు ఉంటే మేము పోయి సమస్యలు 2 సార్లు కూర్చోబెట్టి, నాయన ఇట్లా చేసుకోండి, పిల్లలు ఉండరు, జాగ్రత్త అని చెప్తే సరే మేము చెప్పినప్పుడు అట్లా ఉంటాడు. మళ్ళా వాడికి ఏం ఆలోచన ఉందో ఏమనుకుంటాడో అమ్మాయిని టార్చర్ పెట్టడం, కొట్టడం. కాకపోతే అమ్మాయి ఏం చెప్పింది, బాబాయ్ మీరు రావద్దు, సరే మేము ఏదో సర్దుకొని పోతాం, పిల్లలు ఉండరు అనే ఉద్దేశంగానే మాట్లాడుతుంది సార్. అంటే చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది వాళ్ళిద్దరికి. ఒకే బజారు దగ్గరలో జరుగుతుంది సార్. ఓకే అది ఓకే అండి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? మీరు చాలా ఆ పిల్లలకు చెప్పండి. ఆ పిల్లలకు న్యాయం చేయాలి సార్. చనిపోయిన తల్లి ఏమనేదంటే, నా పిల్లలు పోతారు, నేను ఏదన్నా చేసుకున్నా, ఒకవేళ అతను నన్ను చేసినా నేను ఇబ్బంది పడతా, మీరేమన్నా అన్నా కూడా ఏదైనా జరుగుతుందేమో అన్నట్టు పిల్లలను కొంచెం ప్రయోజకులు చేయాలా అన్న ఉద్దేశంగా ఆ అమ్మాయి కూడా బాగా ఉండదు సార్. అందుకని పిల్లలకు న్యాయం చేయండి, వానికి పింఛన్ రాకూడదు, ఆ పింఛన్ కూడా పిల్లలకు వచ్చేటట్టు, వానికి ఉన్నటువంటి ఆస్తులు అన్ని కూడా చిన్న పిల్లలు కాబట్టి పిల్లలకు రాసిస్తే మీరు మాకు న్యాయం చేసినట్టు సార్. గురుమూర్తి తల్లితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు గురుమూర్తి సైడ్ కుటుంబ సభ్యులు? గురుమూర్తి తల్లితో మామూలు ఫోన్ లో కూడా ఏం మాట్లాడలేదా? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మాట్లాడలేదు సార్, మేమైతే మాట్లాడలేదు. వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఎక్కువ మాట్లాడతారు సార్. ఆమె జోలి ఎవరు పోరు మా బజార్కు, ఆ ఏరియాలో. గయ్యాలి గంప అది సార్.
వాళ్ళ అన్నలదమ్ములు కూడా అందరినీ కనుక్కోండి సార్. అన్నలదమ్ములు మిగతా ఇద్దరు ఉంటారు కదా, ఒకడు గిద్దలూళ్ళు ఉంటాడు, వాడు కూడా రౌడీతనంగా తిరుగుతాడు. ఆ. అది సార్ వాళ్ళ హిస్టరీ. అంటే గురుమూర్తి వాళ్ళ చెల్లెలు ఇక్కడే హైదరాబాద్ వాడు నన్ను ఏం చేస్తాడు అనేది ఫస్ట్ నుంచి సార్ అంటే ఆమె అవును భయమే సార్. ఉండేది మాధవీలతకి, నన్ను ఏదో ఒకటి చేస్తాడని వాళ్ళ భయం చెల్లెల ఉండేదా? చెల్లెలు ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఉన్నది సార్. ఆ. వాళ్ళ అక్క సార్, ఆ అబ్బాయికి అక్క అవుతుంది, చెల్లెలు కాదు, ఓకే. అక్క. ఆ. అవును సార్. అసలు ఎలాంటి వాడు గురుమూర్తి అనేవాడు? మీరు ఎలాంటి న్యాయం వాడు? చేయాలి సార్ మా పిల్లలకు. వాడు ఎటువంటి వాడు అంటే ఫస్ట్ లో బాగున్నాడు సార్, ఉమ్, మంచి వ్యక్తినే మేము ఇచ్చించి కూడా మాట్లాడుకొని, మాకు ఏ ఊరు కదా పిల్లోడు మంచోడు అనే ఉద్దేశంగా ఇచ్చినాము. ఉమ్, వాడు పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇంకా 13 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళయి. పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాల నుంచే కొంచెం వాని బిహేవియర్ ఒక రకంగా ఉండేది. ఆ. అది సార్. అంటే మీరు ఎప్పుడు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించలేదా మరి? చెప్పినాం సార్. అదే మేము 2 సార్లు పోయి వాళ్ళ ఇంటి దగ్గరకి పోయి కూర్చోబెట్టుకుని